నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సహకార బ్యాంకు మేనేజర్ల సమావేశం. క్రిస్మస్ నెల ప్రారంభం. ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు బ్యాంకు మేనేజర్ల సమావేశం నిర్వహించారు. సమావేశానికి వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ రైతులు ఇబ్బందులు పడకూడదని, ప్రతి ఒక్క రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో సీఈఓ ఫణికుమార్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు మచిలీపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీల్లో ఈపూరు మండలం బొగ్గరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి చదువుతున్న మద్దం శ్రీకాంత్ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీనిగ రామారావు తెలియజేశారు. జాతీయ స్థాయికి ఎంపికైన శ్రీకాంత్ ఈ నెల చివరి వారంలో చండీగఢ్ రాష్ట్రంలో జరిగే జాతీయ అండర్ 14 కబడ్డీ పోటీల్లో పాల్గొంటాడని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మద్దం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలో విద్యార్థికి జరిగిన అభినందన సభలో బొగ్గరం గ్రామ సర్పంచ్ కోట్లూరి హైమావతి వీరరాఘవులు, గ్రామ పెద్దలు నండూరి ఆంజనేయరాజు, ఎస్ఎంసీ చైర్మన్ మేకల వెంకటరామయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, అధ్యక్షులు సుబ్బరామయ్య, సెక్రటరీ లింగ ఆంజనేయులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. నవంబర్ 26 నర్సరావుపేటలో జరుగు ట్రాక్టర్ బైక్ ర్యాలీను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు కాకర్ల కొండలు అధ్యక్షతన రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని మాట్లాడుతూ, ప్రధాని మోడీ 2014వ సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఇప్పటికి 12 సంవత్సరాలు అయిందని, ఈ రోజుకి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని, రైతులు వాడే ఎరువులు ధరలు రెట్టింపు అయ్యాయని, కార్మికుల హక్కులను హరింపజేసే లేబర్ కోళ్లను తీసుకొచ్చి కార్మికుల స్వేచ్ఛను కాలరాయాలని చూస్తున్నారన్నారు. వీటన్నిటిపైన రేపు జరిగే కర్షక కార్మికుల ట్రాక్టర్ బైక్ ర్యాలీలను పల్నాడు జిల్లా రైతులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత సంతోషకరంగా ఎదురుచూసే క్రిస్మస్ పండుగ వేడుకలకు నాంది పలుకుతూ క్రిస్మస్ నెల నేడు నవంబర్ 25 ప్రారంభమైంది. ప్రేమ, శాంతి, క్షమాపణ, సేవాభావాలకి ప్రతీకగా నిలిచే క్రిస్మస్ పండుగకు ముందస్తు ఏర్పాట్లతో పట్నంలోని నర్సరావుపేట రోడ్డులోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి, కళ్యాణ్పురి కాలనీలోని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి, అంబేద్కర్ కాలనీలోని హోసన్న చర్చి, జీవాలయం తదితర ప్రాంతాల్లోని చర్చీలు ఈ రోజు నుండి విద్యుత్ కాంతులతో ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 25వ తేదీన జరుపుకునే యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా విశ్వాసులు శాంతా క్లాజులు రంగురంగుల లైట్లు, నక్షత్రాలతో తమ ఇళ్లను అలంకరించుకుంటున్నారు. ఈ రోజుతో ప్రారంభమైన క్రిస్మస్ నెల మొత్తం ఆనందం, భక్తి, సేవా కార్యక్రమాలతో నిండిపోతుంది. ప్రతి గ్రామంలో, పట్టణంలో చర్చిల ప్రాంగణాలు ప్రత్యేకంగా వెలిగిపోనున్నాయి. పిల్లలు క్రిస్మస్ కీర్తనలు పాడుతూ, పెద్దలు ప్రార్థనలో పాల్గొంటూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇళ్ల ముందర క్రీస్తు పుట్టుక గుర్తుగా నక్షత్రాలను అమర్చి వెలిగించడం, రంగురంగుల లైట్లతో అలంకరించడం ఈ నెల ముఖ్య సంప్రదాయాలలో ఒకటి.
ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.